మేడం ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలన్నమాట. సో అటు పాజిటివ్స్ ఉన్నాయి, అటు నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఏంటంటే జూపిటర్ మనం చూసామంటే మిథునంలో ఉన్నారు. ఆయన కర్కాటకానికి వచ్చిన తర్వాత అంటే జూన్ నుంచి వీళ్ళకి అక్టోబర్ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. దేంట్లో ప్రాస్పరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళ రాబడి అనేది ఎక్కువ, ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఆదాయం వ్యయాలు మాట్లాడుకుందాం. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానమేమో 6 కింద మనం పరిగణించున్నాం అనమాట. సో మనం చూసామంటే కూడా ఫైనాన్షియల్ గెయిన్స్ వీళ్ళకి చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ నుంచి చూస్తున్నారనమాట. చూప్ అనేది ఉంది. సో బ్లెస్సింగ్స్ అనేది ఉందన్నమాట. జూన్ నుంచి అక్టోబర్కి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు అనుకున్న పని సాధిస్తారు. తప్పక కెరియర్ పాత్రలో పైకి రావడం అనేది జరుగుతుంది. ఎవరైనా స్టార్టప్స్ ఉన్నా, లేకపోతే ఇన్వెస్టర్స్ అనుకుందాం, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తప్పక పైకొచ్చే సూచనలు, స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, రాబడి, ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సేవింగ్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అదొకటి కాకుండా వీళ్ళకి ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తోంది. తప్పక ఏంటంటే వీళ్ళకి క్రియేటివిటీ అనేది పెరుగుతుంది మనకి డిసెంబర్ నుంచి. సో ఇయర్ అంతా ఏంటంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇయర్ చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక పై చదువులు చదువుకోవడం కానీ, లేకపోతే ఏంటి ఏదైనా గుప్త సబ్జెక్టులు చదువుకోవడం కానీ, దాంట్లో పైకి రావడం కానీ, కన్సల్టేషన్స్ పెట్టుకోవడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. సో కెరియర్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. సో అప్పటి నుంచి సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్, సో లక్ అనేది ఫేవర్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో రాహు ఏంటంటే మనకి థర్డ్ హౌస్కి వస్తున్నారు డిసెంబర్లో. క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ మూలానే ఇంకా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ధనయోగాలు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే లక్ష్మీ యోగాలు నేను చెప్పేది. సో లక్ష్మీ యోగం ఉంది కనుక తప్పక వీళ్ళకి లక్ష్మీ బ్లెస్సింగ్స్ అనేది ఉంది. సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే కుటుంబ రీత్యా మనం చూసాము అంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొనడం, ఇంట్లో శుభకార్యాలు చేయడము, అలాగే పెళ్లిళ్ళు చేయడం, పిల్లలు పెళ్లిళ్ళు చేయడం, సెటిల్ చేయడం, వీటన్నిటికీ మనకి సూచనలు కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా దాంతోపాటు ఖర్చు, ఇవన్నీ మనం చెప్పినవన్నీ ఖర్చే. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించి తప్పక ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఒక ఏంటంటే ఖరీదైన వస్తువు కొనడం, బ్రాండెడ్ వస్తువులు కొనడం కానీ, లేకపోతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం. ఎక్కువ మనం జూపిటర్కి ఫస్ట్ చెప్పుకుంటూ ఉంటాము. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. హెల్త్ రీత్యా కూడా కొంత వరకు మనకి జూన్ తర్వాత కుదుట పడుతుంది, బాగుంటుంది వీళ్ళకి. అంటే ఏంటంటే ఖర్చులు, మెడికల్ ఖర్చులు అనేవి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది శుభ సూచనలే అనమాట. సో ఇవన్నీ శుభ ఖర్చులే అవుతాయి. లాంగ్ టర్మ్గా వీళ్ళకి ఈ ఖర్చులన్నీ మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఇయర్ కింద మనం తీసుకుని, ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి తీసుకుని తప్పక ఏంటంటే పైకి వచ్చే సూచనలు, అంటే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బాగుంటుంది. కానీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఇప్పుడు మార్చ్ నుంచి మనకి జూన్ వరకు కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఖర్చులు, అలాగే ఎక్స్పెండిచర్తో ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే స్టూడెంట్స్కి కూడా మంచి శుభవార్త. అండ్ ఆల్సో గవర్నమెంట్ రంగంలో ఉండి చదువుకుని దాంట్లోనే పైకి గవర్నమెంట్ రంగంలోనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. నేను చెప్పినట్టు ఆఫ్టర్ మనకి జూన్ తర్వాత. సో జూన్ నుంచి మనకి నెక్స్ట్ ఏప్రిల్ వరకు వీళ్ళకి చాలా బాగుంది. సో వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి కనిపిస్తోంది. మరి ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, మార్స్ కుజుడయ్యారు. సో బేసిక్ గా ఏంటంటే అన్నిటికీ వీళ్ళ కొంత అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది. అండ్ తొందరగా చేసేద్దాం అనుకుంటూ ఉంటారు. సో కొంతవరకు వీళ్ళు ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. మెడిటేషన్ చేసుకోవడం, అటు జపం చేసుకోవడం,
లేకపోతే ఏంటంటే ఒక పూజ చేసుకోవడం, నిత్యం చేసుకోండి మంచిది. ఓకే. సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం కొలవండి, చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి, అలాగే డబ్బు రూపేణా కావాలి, అలాగే ధైర్యం కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి బాగా పనికొస్తుంది. దాంతోపాటు దుర్గాదేవికి మంగళవారం పూజ చేయడం కానీ, లేకపోతే సప్తశతి చదువుకోవడం కానీ ఇంకా మంచిదన్నమాట. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళే రెడ్ నుంచి ఆల్మోస్ట్ ఆరెంజిష్ రెడ్ వరకు వాడడం మంచిది. దాంతోపాటు గోల్డ్ వాడడం ఇంకా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక చతుర్ముఖి రుద్రాక్ష వాడడం, అలాగే త్రిముఖి రుద్రాక్ష వాడడం చాలా మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. సో జాతకం పరిశీలించుకుంటే వాళ్ళకి కరెక్ట్గా ఏం సొల్యూషన్ కావాలి అనేది చెప్పడం జరుగుతుంది.